పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. అమ్మయ్యా వచ్చారా? అన్ని తీసుకొచ్చారా? యాపిల్, పైనాపిల్, దానిమ్మ అన్నీ తీసుకొచ్చాను. అయినా ఇంత సడన్గా ఇన్ని ఫ్రూట్స్ దేనికి? డాక్టర్ అమ్మకి ఫ్రూట్స్ ఇవ్వమన్నారు, ఫ్రూట్ సాలెడ్ చేయడానికి. డాక్టర్ చెప్పిందో ఈవిడే చెప్తుందో ఏంటి? ఆయిల్ ఎక్కడా? ఆయిల్? ఫ్రూట్ సాలడ్కి ఆయిల్ ఎందుకే? ఆయిల్ కాకపోతే పెట్రోల్ పోసి చేస్తాను. నా వంట నా ఇష్టం, తీసుకురావడం చేత కాదు కానీ వెళ్ళి తీసుకురండి. యాసిడ్ పోసి చేయి, దరిద్రం వదిలిపోతుంది. అయినా ఒకేసారి చెప్పచ్చుగా, ఎన్నిసార్లు తిరగాలి? ఆ? అదే ఒకేసారి చెప్పచ్చు కదా, ఎన్నిసార్లు తిరగాలి? ఏంటి? ఒకేసారి చెప్పచ్చు కదా. ఏంటి? ఓకే సారీ. రే అర్జున్, ఆయిల్ తీసుకొచ్చేవా? సుబ్రహ్మణ్యం, కాల్ మీ అల్లు అర్జున్. నురా పుష్పరాజ్ ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదరా. నా అసలు పేరు తెలిసే వరకు మా అన్నయ్య పేరు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. అల్లు అర్జున్ నీ అన్నయ్య అంటారా? అడ్డగాడిదా. నాకు తెలుసు సుబ్రహ్మణ్యం, చిన్నప్పుడు మా నాన్న నన్ను ఈ చేతుల్లో పెట్టి మిడిల్ క్లాస్ కష్టాలు తెలిసేలా పెంచమని చెప్పాడు. డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగితే డబ్బు విలువ తెలియదు కదా. ఏదో రోజు వచ్చి నన్ను తిరిగి తీసుకెళ్తాడు. బట్ ఐ అప్రిషియేట్ యూ. నాకు అస్సలు డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేసేది తెలుసా. అందుకే అడ్డమైన సినిమాలు అన్నన్నిసార్లు చూడద్దన్నది. రే, మన ఇంట్లో సిచ్యువేషన్కి నీ ఇమాజినేషన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇట్లీ ఇంట్లోనే కూర్చున్న మీలాంటి వాళ్ళని చూస్తుంటే ఇమాజినేషన్ కాకుండా ఇన్స్పిరేషన్ వస్తుందా? అందుకే చెప్పానే, బ్యాంక్ ఎగ్జామ్ రాయిరా సెటిల్ అయిపోతావని. ఛాన్సే లేదు. ఇక్కడ నేను బ్యాంక్ లో ఉద్యోగం చేస్తే బ్లడ్ బ్యాంక్ కూడా చూసుకుంటాడు. చెప్పు తెగుద్ది. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ అన్నావంటే. తండ్రి గొప్పవాడు కావాలనుకోవడం తప్పేం కాదుగా. తండ్రి గొప్పవాడు కావాలనుకోవడం తప్పు కాదే, గొప్పవాళ్ళందరూ నా తండ్రి కావాలనుకోవడం తప్పు. బాహుబలి టైంలో రాణా నా అన్న, సురేష్ బాబు మా నాన్న అనేవాడు. పుష్ప ఇట్టవగానే అల్లు అర్జున్ మా అన్న, అరవింద్ మా నాన్న అంటున్నాడు. ఇప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేయించు, నిజం అందరికీ తెలుస్తుంది. కావాలంటే ఇచ్చి కొడితే ఏంటి టెస్ట్కి పోతావు యాదవా? ఇలా అదేం టెస్ట్ రా? నాకు ఛాన్స్ లేదే. ఈవిడో కత్తరా బాబు. టెస్ట్ నన్ను అనగానే యాక్టింగ్ మొదలెట్టేస్తుంది. ఆ టెస్ట్ మీకు సూట్ కాదు అత్తగారు, మిమ్మల్ని కన్నవాళ్ళు ఆల్రెడీ పోయి ఉంటారు. వెళ్ళి చూసి వచ్చాడు. అర్థం పెట్టి ఈడొకడు. సార్, రోజు వచ్చేస్తావు, ఎన్ని టెస్టులు చేస్తావు? అన్ని టెస్టులు అయిపోయాయి సార్. ఒక్క యూరిన్ టెస్ట్ కోసం మాత్రం వారంలో తిప్పిస్తుంది. కాస్త మీరైనా చెప్పండి సార్, ఎంతో కొంత ఇస్తే వెళ్ళిపోతాను. అత్తగారు ఇచ్చి పంపించేయండి ప్లీజ్. ఏంటి ఇచ్చేది? వస్తేగా ఇవ్వటానికి. ఈడు వచ్చినప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు ఈడు ఉండడు. అందుకే వచ్చినప్పుడు పట్టుకుపోతాడు లేని పడి ఉండమన్నా. నువ్వు వెళ్ళవా, వచ్చినప్పుడు నేను పట్టి పెడతా. థ్యాంక్ యూ సార్. ఈసారి వచ్చినప్పుడు ఫుల్గా పట్టివ్వండి సార్. ఏ ఇదంతా పంచి పెడతావా? వెళ్ళవా, ఎంత వస్తే అంత పడతాను. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఏంటి ప్రసాద్ వస్తున్నాడు? ఏం ప్రసాద్ ఇలా వచ్చావు? కొంప తీసి కృష్ణవేణి డెత్ సర్టిఫికేట్ తెచ్చావా ఏంటి? అబ్బా ఆశే, నువ్వు ఆ ఇల్లు పూర్తి చేసిన దాకా నేను చచ్చిపోను. పోస్టు కృష్ణవేణి కాదు సుబ్రహ్మణ్యం నీకే. ఏంటి మా సుబ్రహ్మణ్యానికి పోస్టా? ఎక్కడి నుంచి? ఎస్ఎఫ్ఐ బ్యాంక్ నుంచి. ఇక్కడ సైన్ చేయి. జాబ్ ఆఫరా? కంగ్రాట్స్ సుబ్రహ్మణ్యం. జాబ్ ఆఫరే. ఎస్ఎఫ్ఐ మేనేజర్ నా ఫ్రెండ్. 1989లో ఇద్దరం కలిసి బ్యాంక్ జాబ్ రాసాం. నా కొడుక్కి జాబ్ ఇరా అంటే అదవా నన్ను రిఫర్ చేసినట్టు ఉన్నాడు. సుబ్రహ్మణ్యం, నీకు ఉద్యోగం వచ్చిందిగా, నాకు ఫుల్ బాడీ చెకప్ ఛాన్సవా? అంత ఆనందపడిపోకండి అత్తయ్య గారు. వచ్చింది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనుకోండి, 2 నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసేస్తా. కానీ ఆ తర్వాత మీరు అన్నమాట ప్రకారం నిలబడాలి. నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం ఆకాశం అంత ఉందిరా బాబు. నీ దరిద్రం మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బా, నేను చచ్చిన దాకా నువ్వు ఆ ఇల్లు పూర్తి చేయవు. చచ్చాక కూడా ఏమో నాకు నమ్మకం లేదు. ముందే ఏ ఉద్యోగం చింపి చూడు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, we are happy to announce ATM వాచ్మెన్ పోస్టా? నీ దరిద్రం ఎంత గొప్పదో నా ఆయుష్ అంత గట్టిదిరా. పోతారు సేమ్ టు సేమ్. నీ ఫ్రెండ్ నేను వాచ్మెన్ పోస్ట్కి రిఫర్ చేశాడా? రెఫర్ చేసింది ఆయన ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. అది కూడా నేను చెప్తేనే. ఏంటి వాచ్మెన్ పోస్ట్ గా?
20 ఏళ్ళుగా మీరు ఇంట్లో చేసేది అదేగా, కాపలా కాయడం. అదేదో వెళ్ళి ఏటీఎం దగ్గర చేయండి. నెలకి 15,000 జీతమైనా వస్తుంది. నాకు ఇష్టం లేదు. కొన్ని ఇష్టాన్ని బట్టి జరగవు, అవసరాన్ని బట్టి జరిగిపోతాయి. నాకు అవసరం లేదు. ఓ, అవసరం కావాలా? ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకి నేను డబ్బులు ఇవ్వను. వాట్? మీరే సంపాదించుకోండి. ఏంటి సిగరెట్లు కూడా సంపాదించుకోలేనా? అదే కదా. దానికోసం వాచ్మెన్ పని చేయాలా ఏంటి? చూస్తూ ఉంటూ నాకు జాబ్ వస్తుంది. నీలాంటి క్లరికల్ జాబ్ కాదు, సాలిడ్ గవర్నమెంట్ జాబ్. దొరికేసింది. ఇరవై రోజుల్లో జాయిన్ అవ్వాలంట.